నమస్తే. ఈరోజు రియల్ టాక్ విత్ ప్రేమ్లో ఒక వాస్తు సిద్ధాంతిని మీకు పరిచయం చేయబోతున్నా. తెలంగాణ ప్రాంతంలో వాస్తు అనగానే గుర్తొచ్చే పదం మామిడి సత్యనారాయణ గారు. వాస్తు బ్రహ్మ, వాస్తు సిద్ధాంతి, వాస్తు రత్న అవార్డులు పొందిన ఆయన మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. వాస్తు పైన చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. ఇది మన దేశంలోనే వాస్తుతోటి కొంతమంది వ్యాపారం చేస్తున్నారని, అసలు వాస్తు అంటే ఏందో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజానికి వాస్తు అంటే ఏంటి, అసలు ఇది మన దేశంలోనే ఉందా, పక్క దేశాలలో ఉందా, పాశ్చాత్య దేశాలలో దీన్ని ఫాలో అవుతారా అనే అంశాలను మనం ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాం. ఏంటి వాస్తు 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 అంటుంటారు. అనేక అవార్డులు పొందిన మీరు సైంటిఫిక్ వాస్తుని చూస్తూ ప్రజల్లో మమేకం అవుతున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న వారిలో మీరు ఒకరు. సో వాస్తు అంటే ఏంది అసలు? వాస్తు అనేది నిజ జీవితంలో అవసరమా? మీరు రియల్ టాక్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు కాబట్టి నేను కూడా రియాలిటీగా చెప్పాలి ఉన్న విషయాన్ని. వాస్తు అనేది వసతి మాత్రమే. వాస్తు అంటే అర్థం వసతి. వసతి, ఓకే, అదే వాస్తవం. అచ్చా, వసతినే వాస్తవం. ఓకే, మీరు రియల్ టాక్ లో చెప్పాలంటే. అచ్చా. ఇంకా పాశ్చాత్య దేశాలకు మనం వెళ్ళినట్టయితే అక్కడ కూడా వాస్తు ఉంది. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం కాబట్టి ఇంగ్లీష్ లో అక్కడ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కింద మాట్లాడుకుంటారు. అదొక టాపిక్ అనమాట. యాక్చువల్ గా వసతి అండి, మనం నివసించే గృహం కానీ, మన వ్యాపార సంస్థ కానీ, తర్వాత మనం పనిచేసే పరిశ్రమలు లాంటి ఎక్కడైనా సరే మనకు పాజిటివ్ ఎనర్జీ, జస్ట్ ఫీలింగ్ పాజిటివ్ ఎనర్జీ ఉన్న దగ్గర మనం ఎక్కువసేపు నిలబడతాం. అదే నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఫస్ట్ మన ఆరా దాన్ని క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసి కొన్ని సందర్భాల్లో మీరు చూస్తుండండి, ప్రశాంతమైన వాతావరణం ఉన్న దగ్గర టైం తెలియకుండా గడిచిపోతుంది. అదే బ్యాడ్ స్మెల్ వచ్చి నెగిటివ్ అంతా ఉన్నప్పుడు బాడీ మొత్తం ఎలాగో ఇరిటేషన్ వచ్చేసి అక్కడి నుంచి ఎంత తొందరలో బయటపడదామా అని చెప్పి అనుకుంటుంటాం. కొంతమంది ఇళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా మనకు అనిపిస్తుంటుంది. కొంతమంది తోటి అక్కడ ఉన్న ఎనర్జీని మనం ఆకర్షిస్తుంది, ఎక్కువసేపు మాట్లాడగలుగుతాం. కొంతమంది తోటి మాట్లాడలేం. దాన్ని మన విద్యా విధానం బాగా డెవలప్ అయింది కాబట్టి ఆంగ్ల విద్యా విధానంలో చూసినట్టయితే పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అని చెప్పవచ్చు. వాస్తు అనేది వసతి. మనకి ఎంతో కాలం నుంచి ఋషులు మనకు వారు ఏ స్వార్థం లేకుండా మనకు శాస్త్రాన్ని అందించారు. ఓకే. పూర్వం ఋషులు ఏం చేశారంటే వారు భూగోళం యొక్క పరిస్థితి ఏంటి, గ్రహాల పరిస్థితి ఏంటి, వాటన్నిటి మీద వారు ఒక చెట్టు దగ్గర కూర్చొని వారి యొక్క సోల్ని బయటికి పంపించి ఏ గ్రహం ఏ టైంలో ఎక్కడ ఏ కక్షల పరిభ్రమిస్తుంది, ఆ టైంలో జన్మించిన వాళ్ళు ఎలా ఉంటారు, అతను నివసించే ఇంటిలోకి ఎలా. ఇప్పుడు ప్రకృతిలో ఇంద్రధనుస్సు ఉంటుందండి, అక్కడికి ఎవరు పోయి పెయింట్ అయ్యారు. ప్రకృతిలో ఉన్న కలర్స్, అక్కడ వాటర్ వస్తుంటుంది కదా, వర్షం వచ్చినప్పుడు వాటర్, అక్కడ ఉన్న సన్లైట్ ద్వారా అక్కడ ఇంద్రధనుస్ కలర్స్ కనిపిస్తుంటాయి. అదేవిధంగా ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మన మీద వస్తుంటుంది. ఆ ఋషులు కూడా సోల్ని బయటికి పంపించి అవన్నిటిని కూడా పరిశోధన చేసి ఆ శాస్త్రాన్ని మనకు అందించారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు వ్యాపారం అని, వారు ఏ లాభాపేక్ష లేకుండా మనకు శాస్త్రాన్ని అందించినారు. ఇప్పుడు మేము నేర్చుకున్న గురువులు కావచ్చు, మా గురువులు కావచ్చు, ఎవరికైనా సరే మన ఋషులు వారి యొక్క తపశక్తితోటి మనకు శాస్త్రం అందించారు. ఇలాంటి శాస్త్రాన్ని నమ్ముకోవాలి కానీ అమ్ముకోకూడదు. మీరు చెప్పేది ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, వాస్తు అనేది వ్యాపారం జరుగుతుంది అని అన్నారు. 100% వ్యాపారంగా చూస్తున్నారు. వాస్తవం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు వారి పరిస్థితులు బాగలేకనే మనలాంటి వారిని వాస్తు సిద్ధాంతిని ఆశ్రయిస్తారు. వారి పరిస్థితి బాగుంటే మనం గుర్తురాం. ఫస్ట్ పరిస్థితి బాగలేకనే మన సలహా అడుగుతున్నారు. మనం సలహాలు అడిగేటప్పుడు వేలు ఫీజులు అడిగి వాళ్ళని ఇంకా బాధ పెట్టి, లేదంటే వాళ్ళున్న ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని ఇది కూలగొట్టి ఇంకో చోట కట్టాలి, ఇది పనికిరాదు అది పనికిరాని వారికి ఆర్థిక నష్టాన్ని కలిగించే పని చేస్తే, వాస్తు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు అటువంటి కర్మని మాత్రం తప్పకుండా అనుభవించాల్సిన పరిస్థితి అంటే నిజానికి ఈరోజు మనం రియల్ టాక్ విత్ ప్రేమ్ లో మాట్లాడుకునేది ఏంటంటే, మన వ్యూవర్స్ కున్న సందేహాలు కూడా ఇలాంటివే. ఈరోజు మా పరిస్థితే బాగలేక మేము ఒక వాస్తు సిద్ధాంతి దగ్గరికి వెళ్తే అతని దగ్గర అడ్వకేట్ దగ్గర ఫీజు ఇచ్చినట్టు లక్షలు ఇవ్వాలంటే ఒక పేద మధ్య తరగతి వారికి సాధ్యం కాదు కదా. దీన్ని వ్యాపార కోణంలో చూస్తున్న వారిని నమ్మాలా, మీలాగా సైంటిఫిక్ వాస్తు అని చెప్పి స్వచ్ఛందంగా ఇది బాగలేదు దీన్ని ఇలా మార్చుకోండి అని మీలాంటి వాళ్ళని నమ్మాలా అనేది ఒక గందరగోళమైన పరిస్థితి ఉంది. దానికి మీరే మనం ఇప్పటికీ కృతాయుగం నుంచి, త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగ ఆరంభంలోనే ఉన్నాం. ఇప్పటికి కూడా దినదిన అభివృద్ధి చెందుతున్నాం మనం.
ఈ వాస్తు శాస్త్రం మనకు ఋషులు అందించినప్పుడు ఈ పిల్లర్ ఫౌండేషన్ లేదు, స్లాబ్ సిస్టమ్ లేదు, అవును. ఇవంతా సెక్యూరిటీ పర్పస్. Yes. వాస్తుని ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే గుంట, వంట, పంట, పెంట. ఈశాన్యం గుంట. ఓకే. ఇంట్లోకి వచ్చే ముందు ఈశాన్యంలో వాటర్ ఉంటుంది. మరోసారి చెప్పండి. గుంట, గుంట, వంట, పంట, పెంట. గుంట, వంట, పంట, పెంట. రైట్. గుంట వచ్చేసి ఈశాన్యం. ఓకే. ఈశాన్యంలో బావులు ఉంటున్నాయి, బోర్ ఉంటది, అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేస్తారు. వంట అంటే ఆగ్నేయం. ఓకే. ఆగ్నేయంలో అగ్నితోటి స్టార్ట్ చేస్తాం పొద్దున్న మనం వంట వండుకోవాలంటే. రైట్. వంట కోసం అగ్ని. ఓకే. నైరుతి, దాన్ని నిరుతి అంటాము. నైరుతిలో ఏం చేసేదంటే మనం వ్యవసాయ భూములు ఉన్నవారు కూడా 1 సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని నైరుతి రూమ్ లో వడ్ల గరిసె అంటుంటాం మన తెలంగాణలో. ఆ స్టోర్ అదనమాట. నైరుతిలో బరువు పెడతాం అనమాట. పంటను తీసుకొచ్చి బరువు పెడతాం. పంట పెంట అంటే వాయువ్యంలో ఏం చేసేదంటే పశువుల పాకలు ఉంటాయి కదా, పశువుల పాకలు నిర్మాణం చేసుకునేవారు. పశువుల పెంటనే అక్కడ వాయువులో స్టోర్ చేసేవారు. పెరళ్ళు గిరెళ్ళు అవంటూ ఉంటుంటాయి మనం చూసి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం వాటికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఈశాన్యంలో గుంట అనుకున్నాం మనం, ఆ వాటర్ ఈశాన్యంలో ఉండాలి. మన సౌకర్యార్థం ఏం చేస్తున్నాం, ఇంటికి 4 మూల ఎన్ని గదులు ఉంటే అన్ని గదులకు సర్క్యులేట్ చేస్తున్నాం. ఆగ్నేయంలో మంట, ఫైర్ ఆగ్నేయంలో ఉండాలి. అలాంటి ఆగ్నేయంలో ఉండాల్సిన ఫైర్ ఏదైతే ఉందో ఎలక్ట్రిసిటీ, ఈ ఎలక్ట్రిసిటీని ఏం చేస్తున్నాం, బెడ్ కిందికి కూడా తీసుకొస్తున్నాం. బెడ్ కిందకి అలా ఉంచితే హెడ్ కింద కూడా ఫోన్ పెట్టుకుంటున్నాం. పవర్ యాడ్ ఉంచాలని ఆడే ఉంచాలి. అగ్ని స్థానాన్ని మనం దుర్వినియోగం చేసేసి. ఇకపోతే పంట, ధాన్యం నిల్వ ఉంచాల్సిన నైరుతి రూమ్ లో ఒక బెడ్ వేస్తారు. మాస్టర్ బెడ్రూమ్ అని చెప్తారు. అందులో ఒక అటాచ్డ్ బాత్రూమ్ అని చెప్పేసి ఒక టాయిలెట్ కూడా కట్టడం మొదలు పెట్టేశారు. ఇంతకుముందు బయటికి వెళ్ళేది, ఇంట్లో తిని బయటికి వెళ్ళేది. ఇప్పుడు బయట తిని ఇంట్లో వదులుతున్నాం టాయిలెట్. ఒక మాటలో చెప్పాలి, మీరు రియల్ టాక్ విత్ ప్రేమ్ అన్నారు. ప్రేమకు ప్రేమతో చెప్పాలి, రియల్ గా చెప్పాలి. ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం, అదే మన వ్యూవర్స్ కోరుకునేది. అయితే వాయువ్యం వచ్చేసి ఇంకా కొంతమంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ పెట్టడం, హాల్ పెట్టడం, టీవీ పెట్టడం, లేదంటే కొంతమంది టాయిలెట్ పెడుతున్నారు కూడా. ఇప్పుడు టాయిలెట్ కూడా పెడుతున్నారు, అటాచ్డ్ బాత్రూమ్స్. ఇదేంటంటే మనకు పూర్వంలో ఈ కన్స్ట్రక్షన్ లేదు. తర్వాత కొంతకాలం ముందు మన 100-150 సంవత్సరాలకు వెనక్కి వెళ్ళినట్లయితే స్లాబ్ ఉండేది. అప్పుడు మిద్దెలు ఉండేది, సౌడు మిద్దెలు ఉండేది. మధ్యలో ఒక రంధ్రం పెట్టేవారు. చిన్నప్పుడు మనం అందరం ఆడుకునేటప్పుడు మిద్దె ఎక్కేటప్పుడు వర్షాలు వస్తానే ఏమంటే ఒక కుండ, పగిలిన కుండని బోర్లు ఇచ్చేవాళ్ళు. అదే బ్రహ్మరంధ్రం అంటారు దాన్ని. ఆ రంధ్రం నుంచి సూర్యకిరణాలు వచ్చి ఇంటిని మొత్తం క్లెన్సింగ్ చేసేది అనమాట. ఇంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. బ్యాక్టీరియా ఫామ్ అయిన దగ్గర మనం నిలబడలేదు. ఇప్పుడు మున్సిపాలిటీ డంప్ ప్లేస్ ఉందనుకోండి, అక్కడ మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మీ మనసు సహకరించదు. అక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలన్నా మీ మనసు సహకరించదు. అలాగే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉన్నప్పుడు మన నిర్ణయాలు రాంగ్ వెళ్తుంటాయి. మనం తీసుకునే నిర్ణయాలుగా అటువంటి ఇంట్లలో నివసించడం వల్ల. అంటే ఇది అడ్వాన్స్ గా చెప్పడం, శాస్త్రాన్ని ఏ సమయంలో ఏ విధంగా ఎవరికి ఎలా చెప్పాలో ఆ విధంగా చెప్పడం కోసమే సైంటిఫిక్ వాస్తు. ఇప్పుడు మీరు ఎంచుకున్న సైంటిఫిక్ వాస్తు అనేది ఇదేనా? అంటే వాస్తు పేరుతోటి కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. దానికి 100 రెట్ల నష్టం జరుగుతుంది. 100 రెట్ల నష్టం జరుగుతుంది. ఓకే. వ్యాపారం వాస్తు సిద్ధాంతులు నాలంటూ ఎవరో తీసుకుంటారు, ఏదో చెప్తారు. కానీ దాన్ని నమ్మి ఆర్థిక భారం ఎంతమంది మీద పడుతుంది? పేద మధ్య తరగతి వాళ్ళ మీదనే ఎక్కువ పడుతుంది. ఆ బ్యాలెన్స్ షీట్ ఎవరు అనుభవించాలి? మనం ఇట్లా కూర్చొని మాట్లాడినప్పుడు 100 మాటలు మాట్లాడినా ₹1 తయారు కాదు, తయారు చేయలేము. ఏదో మనం మీడియా ద్వారా మన న్యూస్ నలుగురు చెప్పాలని ఆరాటంతో చేస్తున్నాం, కానీ డబ్బుల్ని తయారు చేయలేదు. అటువంటిది మనం వెళ్ళి చెప్పడం తర్వాత బాత్రూమ్ కూలగొట్టడము, బెడ్రూమ్ కూలగొట్టడము, ఇంకో కొత్త కన్స్ట్రక్షన్ మొదలు పెట్టడము, ఆ విధంగా చేయడం వల్ల చాలా మంది నష్టపోతున్నారు. వాళ్ళని ఒక రకంగా బాధితులు అనుకుంటే గనక లక్షల్లో నష్టపోతున్నారు వాళ్ళు, చాలా భారీ ఎత్తున నష్టపోతున్నారు. ప్లస్ అదొకటి ఉండకుండా ఇంకొక వాస్తు సిద్ధాంతి ఎంటర్ అవుతాడు తర్వాత. వీళ్ళు ఒక వాస్తు నన్నే ఆశ్రయించి చేసినారు అనుకుందాం, అయినా కూడా వాళ్ళకు మనసు అంగీకరించలేదు. నాతోటి చేసినారు, చూయించుకున్నారు, ఇంకొక పర్సన్ పిలుస్తాడు. ఆ పర్సన్ ఇది చెప్తాడు అంటే ఇది చెప్పడు, వేరే మళ్ళీ ఆయన కొత్తది చెప్తాడు. వాళ్ళ మైండ్ లో ఒక బీజాన్ని నాటిపోతాడు.
వీళ్ళు చేయాల్సిన పనిని వదిలిపెట్టి వాస్తు మీద ఒక బురద జల్లి వీళ్ళు సక్సెస్ కాలేరు, ఓకే. వీళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు. సైంటిఫిక్ వాస్తు ఏంటంటే వాళ్ళు నివసించే ఇంటిలో వాతావరణం ఎలా ఉంది, పాజిటివ్ ఎనర్జీని మనం ఎలా గ్రహించాలి, నెగిటివ్ ఎనర్జీని ఎలా గ్రహించాలి, ఈ ఇంట్లో మనకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అనే కోణంలో చూసేవాళ్ళు తక్కువైపోయినారు. తద్వారా వాళ్ళు అలా తయారైనారు కాబట్టి వాస్తులు చూసేవాళ్ళు కూడా వ్యాపారంలో కోణంలో చూస్తున్నారు. కాబట్టి చివరి ఒక విషయం చెప్పండి క్లారిటీగా, మన వ్యూవర్స్ కోసమైనా మీరు ఈ విషయాన్ని క్లారిటీగా చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజలు ఎవరిని విశ్వసించాలి, ఈ వాస్తు కావాలి అనుకున్నప్పుడు మీలాంటి వాళ్ళని సంప్రదించడం ఎలా? మాలాంటి వాళ్ళంటే ఒకటండి, వాస్తు అనేది ఒక గురు ముఖంగా నేర్చుకోవాలి. ప్రజలకు అందించేటప్పుడు అది నిజమా కాదని విశ్లేషణ గురువు సర్టిఫై చేయాలి. ఇప్పుడు పుస్తకాల్లో వచ్చినాయండి అన్ని, అంతా యూట్యూబ్ ట్రీట్మెంట్లు వచ్చినాయి వాస్తులో. ఏది కొట్టినా గూగుల్ కొట్టగానే యూట్యూబ్ కొట్టగానే వచ్చేస్తుంది. ఇవన్నీ కాదు, ముఖాముఖి ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పేసి వాటి ద్వారానే మనం పరిష్కారం చేసుకోవాలి. ఎవరు మనకు అనుకూలంగా చెప్తున్నారు, మన నష్టపోగొడుతున్నారా వీళ్ళు, మనకి లాభం చేకూరుస్తున్నారు, మినిమం నాలెడ్జ్ని గ్రహించాలి. మినిమం నాలెడ్జ్ అనేది ప్రజలకు ఉండాలి. ఉండాలి. ఎవరు ఏది చెప్తుంది నమ్మొద్దు. ఎందుకంటే అండి, ఇప్పుడు కూల్లో కొట్టం, నేను నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక ఇల్లు, పాత ఇల్లు, నాన్నగారు కట్టిన ఇల్లు, ఎవరో దారిలో పోయే అతను వాస్తుకు లేదు ఇది కూలగొట్టి కట్టేసేయండి అని చెప్పినారు. తర్వాత నన్ను తీసుకుపోయినారు సెకండ్ ఒపీనియన్ కోసం. ఇల్లు బంగారం లాగా ఉంది, మీ పిల్లలు పై చదువులు చదువుతున్నారు, వాళ్ళని చక్కగా చదివించి వాళ్ళు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తే ఇండియాలో చేయండి, బయటకు పోయి ఉద్యోగం చేయించుకోండి, పిల్లల పెళ్ళిళ్ళు అయ్యి మనవాళ్ళు పెద్ద అయిందా కూడా ఇల్లు ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను బల్ల గుద్ది చెప్పేసిన. చాలా పాజిటివ్ ఉంది. నేను వచ్చిన తర్వాత 1 వీక్ తర్వాత ఇంకొక వాస్తు సిద్ధాంతం, ఈ ఇల్లు అసలే పనికిరాదు, 2 తరాలు అయిపోయింది, మీ తాత ఇళ్ళనే పోయిండు, మీ నాన్న ఇళ్ళనే పోయిండు, నువ్వు కూడా ఇళ్ళనే పోతావు కూల్చి కట్టకపోతే అని చెప్పింది. 1 మంత్లో ఆ ఇల్లు డిస్మెంటల్ చేసింది. 25-30 సంవత్సరాలు అందులో కాపురం చేసి చక్కగా. తర్వాత ఆ ఇల్లు కట్టేటప్పుడు ఒక ఫ్లోర్ వేస్తుంటే ఈ బామ్మరుదులు వచ్చి ఇంకో ఫ్లోర్ బావా మేము వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలని ఇంకో ఫ్లోర్ వేయించిండు. 2.5 సంవత్సరాల్లో ఈయన తెచ్చిన అప్పుకు మళ్ళీ ఆ ఇల్లు అమ్మి కట్టిండు. సరిపోయింది. ఇది వాస్తవం, నా కళ్ళతో చూసిన నిజం. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మైండ్లో ఒక విత్తనం నాటిపోయిన తర్వాత దానికే ఫిక్స్ అవుతారు. మనకు వచ్చిన వ్యక్తి మన నష్టం చేస్తున్నాడా? నేను అందుకే అడుగుతున్నా, ప్రజలు కూడా ఎవరిని పడితే వాళ్ళని అప్రోచ్ అవుతున్నారు, వాళ్ళు పుట్టగొడుగుల్లాగా పెరుగుతున్నారు. కానీ ఒక సమర్థవంతమైన వాస్తు సిద్ధాంతి, ఒక వాస్తు శిల్పి ఇతను అని ఎలా గ్రహించాలి వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కోసం? ఎలా గ్రహించాలంటే ఫస్ట్ థింగ్ శాస్త్రాన్ని నమ్ముకోవాలి, అమ్ముకోవద్దు అనే కాన్సెప్ట్ వాస్తు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు పాటించాలి ఫస్ట్. ప్రజలు ఏముందంటే, నేను వేరే కాల్ వచ్చింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడాలంటే నేనేం చెప్తాను, నా ఫీజు 30,000 20,000 అయితేనే వస్తాను, నా అపాయింట్మెంట్ దొరకదని చెప్పి ముందు 1 వీక్ ముందు అకౌంట్లో డబ్బులు వేయించుకొని పోయేటోళ్ళని అసలు నమ్మొద్దు. ఓకే. నేను ఎందుకు చెప్తున్నానంటే నా డిమాండ్ ఫీజు ఈ ప్రజలకు ఏం చేస్తారంటే సార్, ఆ సార్ వస్తే చాలా సెట్ అయిపోద్దంట, మా లైఫ్ అంతా సెట్ అయిపోద్ది అనే ధోరణిలో ఉండి ఫస్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని 20,000 అకౌంట్లో కొట్టేస్తారు. కొంతమంది స్వయంగా వెహికల్ పంపిస్తారు, ఆయనకు అప్ అండ్ డౌన్ పోయి తీసుకురావాలి, మళ్ళీ తోలిపోవాలి, 30,000 40,000 ఇవ్వాలి, ఫీజు ఇవ్వాలి. నేను వెళ్ళి ఇది కాదు అది కాదు అని క్లియర్గా చెప్పిన అనుకోండి, ఎమ్మటి వచ్చిన తర్వాత ఈయనకు పెద్దగా రానట్టుంది అందుకే పైసలు అడగట్లేదు. పైసలు డబ్బులు అడగకపోవడంలో కూడా ప్రమాదం ఉంది. నిజం చెప్పాలంటే అంటే మీరు పెట్టిన ప్రోగ్రామ్ అది రియల్ టాక్ అన్నారు కాబట్టి వాస్తవం ఈరోజు జరిగేది కూడా అదే. మొత్తం కేవలం వ్యాపార ధోరణిలోనే ఈ యొక్క వాస్తు అనేది నడుస్తుంది. కానీ అపాయింట్మెంట్ల కోసం, అతనికి రాకపోకల కోసం లక్షలు ఖర్చు చేసి ఉన్న ఇంటిని కూల్చుకొని చేసేది వాస్తు కాదు. ఉన్న దాంట్లోనే సమర్థవంతంగా నెగటివ్ ఎనర్జీ, వాస్తు అంటే వసతి ప్రకారం సత్యనారాయణ గారు చెప్పినట్లు గుంట, వంట, పంట, పెంట. సో ఇది ఏ ఇంటికైనా అవసరం. సో అంతవరకే వాస్తు. కానీ లక్షలు కొల్లగొట్టే వారిని నమ్మి
వాస్తు పేరిట మోసపోవద్దు అనేది రియల్ టాక్ విత్ ప్రేమ్ ద్వారా మన వ్యూవర్స్కి చెప్తున్నాం. ఇంకా ఇలాంటి సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి. ఖచ్చితంగా వాటిపైన యూస్ఫుల్ వీడియోస్ చేస్తానికి నేను రెడీగా ఉన్నా. నేను మీ ప్రేమ్.